దొరికింది మా మూవీకి. ఇట్స్ డూయింగ్ గ్రేట్ ఇన్ థియేటర్స్. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలా మంచిగా పీపుల్ మెచ్చుకుంటున్నారు ఆ స్టోరీకి. యాజ్ అ ఫస్ట్ న్యూ ప్రొడ్యూసర్, ఇంకా ఫస్ట్ మూవీతో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ దట్ ఐఎమ్ గెటింగ్. నేను చాలా చాలా హ్యాపీ రెస్పాన్స్తో. ఐ మీన్ ఫస్ట్ మూవీ చేయడమే ఒక పెద్ద థింగ్ నా కోసం. ఇంకా దాంట్లో కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ చూసి చాలా మంచిగా ఫీల్ అవుతున్నాను. సో ఐ డోంట్ నో, ఇంకా డేస్ ఉన్నాయి ఎక్కడి వరకు మేము వెళ్తామో, కానీ ఆ పాజిటివ్ టాక్స్ అందరితో విని, ఇంకా పాజిటివ్ మూవీ గురించి విని ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో అందరికీ థ్యాంక్ యూ, ఇక్కడ వరకు సపోర్ట్ ఇచ్చారు, మాకు ఇక్కడ వరకు తెచ్చారని థ్యాంక్ యూ. మంచి రివ్యూస్ ఇవ్వడానికి, మంచిగా మా మూవీ గురించి రాయడానికి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. హోప్ భరతనాట్యం ఇక్కడే స్టాప్ అవ్వకుండా ఇంకా నేను మంచి ప్రాజెక్ట్స్తో మీ ముందుకి నిలబడతాను నెక్స్ట్ టైం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. మా మూవీకి చాలా మంచి రెస్పాన్స్ అయింది. నా క్యారెక్టర్కి చాలా మంచి పేరు వస్తుంది. So thank you so much, and I'm getting so much messages and so much like Meenakshi, you did very well, your character is really nice. So thank you so much for your support. ऐसे ही support करते रहिए और ऐसे प्यार देते रहिए. Thank you. ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా హ్యాపీగా ఉంది. నిన్న రిలీజ్ అయింది, చూసిన కొద్ది మంది కూడా చాలా మంచి రెస్పాన్స్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, నువ్వు బాగా చేసావు, ఫస్ట్ సినిమా లాగా అనిపించట్లేదు అని చాలా మెచ్చుకున్నారు. చాలామంది కాల్స్ చేస్తున్నారు, ఎవరో తెలీదు, చాలామంది మెసేజెస్ కూడా చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. చిన్న సినిమా అనుకున్నాం, చాలా పెద్ద సినిమా లాగా ఉంది, చాలా బాగుంది. మ్యూజిక్ కానీ అందరూ చాలా మెచ్చుకుంటున్నారు. అంతా పాయల్ గారి వల్ల. చాలా హై ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ డైరెక్టర్ గారి గురించి కూడా చాలా బాగా చెప్తున్నారు. దొరసాని డైరెక్టర్ ఇలా తీస్తారు, ఎంత బాగా తీస్తారని నాకు కాల్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా భరతనాట్యం మీరు కూడా చూస్తే ఎంజాయ్ చేస్తారు పక్కా. ఇంకొంతమంది చూడాలి, ఇంకా చాలా స్ప్రెడ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. నా లైఫ్లో అంటే ఫస్ట్ మూవీగా భరతనాట్యంతో లాంచ్ అయినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద లాంచ్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ఒక 20 నెలల క్రితం స్టార్ట్ అయిన జర్నీ ఇక్కడ దాకా వచ్చింది. కొత్త వాళ్ళతో అంటే ఇంత ప్యాడింగ్ అమేజింగ్గా ఉన్నప్పటికీ కొత్త హీరోయిన్ అనే దాంట్లో నుంచి దాన్ని సెటప్ చేసి ఒక పెద్ద ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేసి దాన్ని మేకింగ్ చేసి పర్ఫెక్ట్ టెక్నీషియన్స్ తీసుకొని ఒక ఫస్ట్ కాపీ రావడమే ఒక పెద్ద యుద్ధం. అందులో నుంచి మళ్ళీ ఒక థియేటర్లో ల్యాండ్ చేయడం అనేది దానికి మించిన డబుల్ టాస్క్. అట్లా అట్ ద సేమ్ టైం ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ నుంచి రావడం అనేది చిన్న విషయం కాదు. బట్ మేము అన్ని బ్యారియర్స్ బ్రేక్ చేస్తూ పక్కన వేరే వేరే సినిమాలు, పెద్ద సినిమాలు, ప్రూవ్డ్ హీరోలు ఇలా అంతమంది ఉన్నప్పటికీ మేము ఒక థియేటర్ సిస్టము రకరకాలుగా అంటే ట్రేడ్లో ఉన్న రకరకాల ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిస్టంలో నుంచి తీసుకువచ్చి థియేటర్లో ఈ సినిమా ల్యాండ్ చేయడమే. ఒక 150+ థియేటర్స్లో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, బెంగళూరు, చెన్నై ఇలా ఒక 150 థియేటర్స్లో ల్యాండ్ చేయడం అనేది పెద్ద సక్సెస్గా భావిస్తున్నాము. నిన్న థియేటర్స్కి వెళ్ళాము, ఆర్టీసీ క్రాస్ రోడ్ అండ్ ఐమాక్స్ థియేటర్కి వెళ్ళి చూసాము. చూసిన ఏదైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళ అమేజింగ్ రెస్పాన్స్ ఉంది. అయితే ఉన్న సినిమాల మధ్య ఈ సినిమాకి ఒక సెకండ్ ఆప్షన్ లాగానే ఆడియన్స్ మైండ్ సెట్ ఉంటుంది. బట్ వచ్చిన ఏ ప్రేక్షకుడు డిసప్పాయింట్ అవ్వలేదు. వైవాహర్ష అంటే హీరోయిన్ పైన ఒక స్టోరీ వెళ్తున్నప్పటికీ దీనికి హీరో కథగా చూస్తున్నప్పటికీ వైవాహర్ష క్యారెక్టర్కి అమేజింగ్గా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. మేము ఊహించిన దానికంటే డబుల్ రెస్పాన్స్ ఉంది. జనరల్ ఆడియన్స్ ఏ బ్యాగేజ్ లేకుండా వస్తారు కదా, వాళ్ళకి ఇది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగానే ఉంది. మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సినిమా పైన ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఆడియన్స్ థియేటర్కి రావడము. అలా రావడంతో వైవాహర్ష ఆ కామెడీ బాగా వర్క్ అవ్వడం, లెంతీ సీక్వెన్సెస్ ఉండి బాగా వర్కౌట్ అవడంతో అదొక బోనస్ లాగానే ఉంది. హ్యాపీగా వెళ్తూ ఉన్నారు. అది చిన్నగా స్ప్రెడ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. అంటే వేరు సినిమాలు మధ్యలో ఉన్నాయి కాబట్టి
చూసిన థియేటర్లకు రావడం, ఆ చూసి వెళ్ళిన వాళ్ళు ఇతరులకు చెప్పడం, అది ఒక చైన్ లాగా వెళ్ళి రెస్పాన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అందులో భాగంగా అమేజింగ్ ఏంటంటే ఆంధ్రాలో ఒక 9 థియేటర్స్ ఇంక్రీజ్ చేశారు ఉన్న సిచ్యువేషన్స్లోంచి. అది మేము చాలా హ్యాపీగా, అంటే మేము ఒక చిన్న సినిమా అయినప్పటికీ ప్రాపర్గా చేసాము. ప్రేక్షకులకి ఏది కావాలో ఆ కంటెంట్ మాత్రమే బిలీవ్ చేసి వాళ్ళని అడ్రస్ చేసి చేయడం ఏదైతుందో అది ఫలితాలను ఇచ్చింది. తద్వారా అది చిన్నగా స్ప్రెడ్ అవుతూ ఆంధ్రలో ఒక కొన్ని థియేటర్లు స్ప్రెడ్ అవ్వడం అనేది హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. తర్వాత ప్రొడక్షన్ క్వాలిటీ అదంతా బాగుందని స్పందన వస్తుంది. మ్యూజిక్ అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఇంకా కెమెరా వర్క్ అండ్ క్రిస్పీ ఎడిటింగ్, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా మాకు వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమా ద్వారా అంటే ఒక హీరో, ఒక హీరోయిన్, పెద్ద యాక్టర్స్ ఉన్నప్పటికీ వీళ్ళు లాంచ్ అయ్యారు. ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి పాయల్ గారు ఎస్టాబ్లిష్ అయ్యి కాంప్రమైజ్ కాకుండా చేశారు. వాటన్నిటి ఫలితంగా ఈరోజు మీ అమేజింగ్ సపోర్ట్, ముందు నుంచి కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అమేజింగ్ సపోర్ట్ ఇస్తూ దీన్ని తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. మేము ఏదైతే బిలీవ్ చేశామో అది జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే నిన్న క్రికెట్ ఉండింది, అయినప్పటికీ ఈ సినిమా ల్యాండ్ అలా ఉంచగలిగాము. ఈరోజు వీకెండ్, రేపు సండే, తర్వాత ఉగాది హాలిడేస్ వస్తున్నాయి. ఇవన్నీ మాకు హెల్ప్ చేస్తాయి, ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అవ్వడానికి కారణమవుతాయని నమ్ముతున్నాము. ఇప్పుడు మీ ద్వారా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఇప్పుడు కూడా ప్రేక్షకులు సినిమాకి వస్తే ఏ ఒక్కరు డిసప్పాయింట్ అవ్వరు. అది ఆల్రెడీ చూసిన వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ మాటగా యాజ్ ఎ డైరెక్టర్ నేను ప్రామిస్ చేస్తున్నాను, థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూడండి, ఎంజాయ్ చేస్తారు. అండ్ మీ అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, మీ అమేజింగ్ సపోర్ట్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మా సినిమాకే కాదు, సినిమా సిస్టమ్కి ఆ ఎఫెక్ట్ ఉంది, అది మాకు అర్థమవుతుంది. మా యాక్టర్స్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా టీవీ స్టేడియంలో వెళ్ళి చూస్తున్నారు. అదొక ఎగ్జాంపుల్ ఎలా ఎంగేజ్డ్గా దానికి ఉందని. బట్ అదొక 2 షోస్కి మాత్రమే. ఆ తర్వాత ఇప్పుడు ఇక నుంచి ఇది మళ్ళీ ప్రేక్షకులు సినిమానే మెయిన్ ఆప్షన్గా ఉంటుంది ఈ వీక్ అంతా. యాక్చువల్లీ మోర్ దెన్ ఎనీథింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ కోసం కూడా చాలా రెస్పాన్స్ వస్తుంది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా స్క్రీన్ పైన వాళ్ళకి చాలా ఆ క్వాలిటీ కనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ దట్ మేక్స్ మీ ఫీల్ హ్యాపీ. మోర్ దెన్ ఎనీథింగ్ ఐ థింక్ యాజ్ సర్ సెడ్ అండ్ యూ సెడ్, నిన్న ఐపీఎల్ గురించి అండ్ ఆబ్వియస్లీ దెర్ వాజ్ వన్ మోర్ బిగ్ మూవీ ఫ్యామిలీ స్టార్, అందులో కూడా సస్టైన్ అయ్యి మేము సెకండ్ డేకి వచ్చామంటే ఐఎమ్ షూర్ మేము ముందుకు కూడా తీసుకెళ్తాము ఈ మూవీకి. ఇప్పుడు మెయిన్ టైం స్టార్ట్ అయింది, హాలిడేస్ అవన్నీ. సో ఐఎమ్ వెరీ షూర్ మేము ముందు ఇంకా మంచిగా మాకు రెస్పాన్స్ వస్తుంది అండ్ ఇట్ విల్ డూ గుడ్ అని. ప్రొడ్యూసర్గా యు ఆర్ ప్రూవ్డ్. సో డిడ్ ఐ? యా థ్యాంక్ యూ. అండ్ పబ్లిక్ డిమాండ్ ఏంటంటే మిమ్మల్ని యాక్ట్రెస్గా కూడా చూడాలని. అవును సార్. సో అది ఎప్పుడు? అది మేబీ సూన్. ఐ మీన్ నాకు కూడా ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. చాలా ఇంటర్వ్యూస్లో నాకు ఇది చెప్పారు, మీరు యాక్ట్రెస్గా కూడా చేయొచ్చని. సో నాకు కూడా అది మైండ్లో ఎక్కడైనా ఆ ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. సో ఐఎమ్ ష్యూర్ ఐ విల్ డూ సంథింగ్ ఇన్ ఫ్యూచర్. There is how they responded. They just said it's a movie na, you did very well Mona na inti peru Mona, so they are appreciating me only. They are happy. It's not like that much na romance, it's very koncham romance. Obviously starting में मुझे भी डर था, నాకు భయం ఉంది, చాలా భయం ఉంది, but they are okay, normal now. They are normal. సూర్య, కంగ్రాట్స్. ఫస్ట్ ప్రాజెక్ట్ కొంచెం పర్వాలేదు, బాగానే వచ్చింది. సక్సెస్ అంటే ఒక రకంగా నిలబడి రిలీజ్ చేసుకుని హోల్డ్ చేయగలిగారు అంటే డే 1 గుడ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ. మీకు అంటే నేను కాల్స్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, అంటే నిన్న చాలా బిజీగా ఉండి, బట్ మా ఫాదర్కి కాల్స్ వచ్చాయి. చాలా బాగుంది. సినిమా రిలీజ్ చేసుకోవడమే చాలా గొప్ప విషయం అంటున్నారు. లైక్ 90% ఆఫ్ ద ఫిల్మ్స్ కెనాట్ బి డన్ ఇన్ ద థియేటర్స్. అలాంటిది నేను నా ఏజ్లో ఒక ఫిలిం చేసుకొని అంటే ఇట్స్ లైక్ వెరీ గ్రేట్. ఆ అప్రిషియేషన్ చాలా ఉంది. ఇట్స్ ఎ న్యూ పాయింట్. బేసిక్గా చెప్పాలంటే ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం అనుకోవచ్చు. సో అలాంటి కంటెంట్తో వచ్చినందుకు చాలా అప్రిషియేషన్గా ఉంది. లైక్ అంటే నేను వచ్చినందుకే అది ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్ఫుల్ థింగ్ అని చెప్పొచ్చు. మహేంద్ర గారు, కంగ్రాట్స్ సార్. మీకు అంటే అది యాక్చువల్గా
సెన్సార్ రూపంలో జరిగిన దాంట్లో నుంచి భరతనాట్యం అని పెట్టాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. అయితే ఆడియన్స్కి ఇంటర్నల్ ఎలిమెంట్ చాలా క్లియర్గా ఉంది. భరతనాట్యాన్ని భరతనాట్యం అని చెప్తున్నారు అనేది ఉంది. సో వాళ్ళకి అది రీచ్ అవుతుంది. అది రీచ్ అవున్నప్పుడు ప్రాబ్లం, కానీ అది క్లియర్గా వెళ్తుంది. అండ్ ఆడియన్స్కి కూడా అది అర్థమవుతుంది ఎక్కడో తెలియకుండా, ఓహో వాళ్ళు భరతనాట్యం ఇలా అనకూడదేమో, ఇలా అంటున్నారేమో అని. సో దానివల్ల ఏ ప్రాబ్లం లేదు అని నేను అనుకుంటున్నాను. అంటే మీరు ఓపెన్ ఎండింగ్ వదిలేరు, టు బి కంటిన్యూడ్ అన్నారు. ఐడియా లైన్ ఉన్న సినిమా నెక్స్ట్ ప్రాజెక్ట్కి సెకండ్ దీనికి ఎస్ ఒక అమేజింగ్ లైన్. ఇది ఎండ్ అవ్వలేదు స్టోరీ. సూర్య దగ్గర ఒక టెరిఫిక్ లైన్ ఉంది, దాని ఎక్స్టెన్షన్ అమ్మా ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్. అది నేను చెప్పితే, ఫిల్మ్ మేకర్గా నేను చెప్తే బాగుంటుంది అనేది ఒక చిన్న ఐడియా అనమాట. దాంట్లో నుంచి అక్కడ ఎవరైనా చెప్పొచ్చు, అదొక క్యారెక్టర్ అనేది పెద్దగా అనలేము, అదేదో చిన్నగా నేను చెప్పేశాను. బట్ ఎండ్ బిట్ రిలేటెడ్ అది మీకు మాత్రమే తెలుస్తుంది. నేను తెలియని ప్రేక్షకులకు అది తెలియదు, ఒక షాడో అది. మా ఇంటెన్షన్ కూడా అదే. ఇప్పుడు నేను స్ట్రైట్గా మీకు తెలుసు కాబట్టి అలా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలా రోజులుగా వేరే ఏ సినిమా చూడకుండా అలాంటి ఆకలి తీర్చే సినిమాలు లేని టైంలో వస్తే రిజల్ట్ ఇంకా అమేజింగ్గా ఉండొచ్చు. కానీ పక్కన ఒక మంచి సినిమా ఉండగా మా సినిమా కూడా రన్ చేయడం అనే దాంట్లో ఉన్న కిక్ వేరు కదా, అది ఉంది మాకు. అంటే జనరల్గా ఈ రోజుల్లో చూసుకుంటే ఫ్రైడే సాటర్డే మూవీ అనేది చాలామంది టాక్ వచ్చింది. సో అలాంటి ఫ్రైడేనే మీకు కొంచెం బ్లాక్ అయిపోయింది. చూసానండి. అంటే నా క్యారెక్టర్తో పాటు మిగతా అన్ని క్యారెక్టర్స్తో మింగిల్ అయ్యేటట్టు అంటే నేను చూస్ చేసుకున్నది. ఫస్ట్ సినిమా అనగానే ఒక మాస్ సినిమా తీస్తేనే ఒక జనాల్లోకి వెళ్ళిపోవచ్చు అనేది ఉంది. అంటే వచ్చి బయటకు వచ్చేసి ఎక్కువ మాట్లాడేస్తేనే జనాలకు వెళ్ళొచ్చు అని ఉంది. బట్ ఐ వాంట్ టు గో విత్ ద కంటెంట్. సో అలాంటి జాగ్రత్త తీసుకొని అంతతో కథలో లైక్ ఇన్వాల్వ్ అయిపోయి కథలో డామినేట్ చేయని క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అనే జాగ్రత్త తీసుకున్నాను. సో ఇట్ విల్ హెల్ప్ మీ అఫ్ కోర్స్. అంటే టీమ్కి హెల్ప్ అవుతాయి, సినిమాకి హెల్ప్ అవుతే నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఆ జాగ్రత్త మొత్తం తీసుకున్నాను. ఓవరాల్గా చూసుకుంటే మీకు నచ్చిన సీన్ ఏదైనా పర్టికులర్గా ఉందా? నాకా అండి, ఇంటర్మిషన్ బ్లాక్. హలో అండి. హలో అండి. థ్రిల్లర్ ఆ కంటెంట్కి మనం మూవీలో ఎత్తుకుంటాం, ఆ వర్డ్ పైన మూవీ మొత్తం రివాల్వ్ అవుతుంది అని ఆ పాయింట్ నచ్చింది. అంటే ఆ లాస్ట్లో అది రివీల్ అవ్వడం ఇంటర్వెల్ తర్వాత అసలు భరతనాట్యం ఏంటి అని. సో ఆ పాయింట్ ఆబ్వియస్లీ నచ్చింది. అది సస్పెన్స్ క్యారీ అవుతూ ఉంది ఫస్ట్ హాఫ్లో. సో ఆ పాయింట్ మాత్రం చాలా అట్రాక్ట్ చేసింది కి దిస్ ఇస్ సంథింగ్ థ్రిల్లర్. ఆ థ్రిల్ అని నాకు ఎక్సైట్ చేసింది. అంటే ఎక్కువ థ్రిల్లర్ స్టోరీస్ మీకు బాగా నచ్చుతాయి. ఐ లైక్ థ్రిల్లర్ మూవీస్ అ లాట్. అవును. ఓకే, థ్యాంక్ యూ. Yeah, thank you.